హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే రాజే కాంపిటేటివ్ అడ్డా ఛానల్. ఈరోజు మనం ఏపీ డిఎస్సి గురించి తెలుసుకుందాం. మెగా డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధం. త్వరలో నోటిఫికేషన్ విడుదల. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు. ఎస్సీ వర్గీకరణ వివాదం ముగియడంతో సిద్ధమవుతున్న ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు డిఎస్సి నిర్వహణపై ప్రకటన. లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు ఎదురుచూపులు. కర్నూలు జిల్లాలో 1600 ఎస్జిటి పోస్టులు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం మెగా డిఎస్సి నిర్వహణపైనే చేశారు. టెట్ పరీక్షను సైతం నిర్వహించారు. టెట్ ముగిసిన అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అయితే ఆలోగా ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియ అడ్డు రావడంతో డిఎస్సి నిర్వహణ బ్రేక్ పడింది. అప్పటికి మంచి అదుగో ఇదిగో అంటూ డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడుతూ ఉంది. కాగా ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో అనుకున్నట్లు త్వరలో డిఎస్సి నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయనట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మెగా డిఎస్సి నిర్వహణలో త్వరలో చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనతో ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో విద్యాశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీలు గుర్తించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2600 పైగా ఉపాధ్యాయులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎస్జిటి పోస్టు 1600 ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. గత ఏడాది డిసెంబర్ వరకు ఉద్యోగ విరమణ చేసిన వారితో పాటు ప్రస్తుతం ఉన్న ప్రతి ఖాళీని గుర్తించి వివరాలు వెలికి తీశారు. వీటితో పాటు పీఈటీ, స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్స్ పోస్టుల లెక్క తెలుసనుంది. ఇవన్నీ తేలితే పోస్టుల సంఖ్య 2600 పైగానే ఉండొచ్చని అంచనా. ఇది ఫ్రెండ్స్, డిఎస్సి అభ్యర్థుల్లో ఆనందం. డిఎస్సి నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ప్రతి ఒక్క విద్యార్థులు ఆనందం అనేది వ్యక్తమవుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు త్వరలో డిఎస్సి నిర్వహణ చేపట్టనున్నట్లు ప్రకటించడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా బీఈడి, డిఈడి చదివిన అభ్యర్థులు గత 6 ఏళ్లుగా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ప్రస్తుతం మెగా డిఎస్సి నిర్వహణకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించడంతో బీఈడి, డిఈడి అభ్యర్థులు ఆశలు చిగురిస్తున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలో వేలాది మంది అభ్యర్థులు ఇప్పటికే వేలాల్లో ఖర్చు పెట్టుకొని కర్నూలు, నంద్యాలతో పాటు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లి డిఎస్సి శిక్షణ పొందారు. ఈలోగా ప్రభుత్వం టెట్ నిర్వహించడం, ఇక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో ఎస్సీ రిజర్వేషన్ అంశం తెర మీదకి రావడంతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు బ్రేక్ పడింది. ఆ తర్వాత గత 6 నెలలుగా ఈ అంశం నానుతూనే ఉంది. అయితే ఇటీవల ఎస్సీ వర్గీకరణ అంశం క్లారిటీ రావడంతో ఇక డిఎస్సి నిర్వహణకు మార్గం సులువైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం త్వరలో డిఎస్సి నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. ఇప్పటికీ కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో కొన్ని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడంతో మిగిలిన ఉపాధ్యాయులపై అధిక భారం పడుతుంది. ఇక వేసవి సెలవులు ముగిసిన తర్వాత తిరిగి ప్రభుత్వం బడులు తెరుచుకోనున్నాయి. అయితే వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలన్నింటినీ భర్తీ చేయనట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కారణంగా ప్రభుత్వ పాఠశాలలో రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిరసనలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పనిభారం పెరగడంతో నాణ్యమైన విద్య కరువైందని ఉపాధ్యాయ సంఘాలతో సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో నూతన ప్రభుత్వం మెగా డిఎస్సి సన్నాహాలు చేస్తుండడంతో పట్ల అటు నిరుద్యోగులు, ఇటు ఉపాధ్యాయ వర్గాలలో హర్షం వ్యక్తమవుతుంది. మరోవైపు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ, ప్రభుత్వం పాఠశాలలో ప్రవేశాలు కూడా పెరిగే అవకాశం ఉందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. దీంతో కర్నూలు జిల్లాలో చాలా వరకు ప్రాథమికోన్నత పాఠశాలలు ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని పాఠశాలలు 1-2 తరగతులు ఒకే ఉపాధ్యాయుడు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసరంగా ఉపాధ్యాయులు సెలవు పెడితే ఆ రోజు పాఠశాలకు తాళం వేయాల్సిందే. ఆ సమస్యలను పరిగణనలోకి తీసుకొని ప్రస్తుతం ఉపాధ్యాయుల ఖాళీల జాబితాను తయారు చేశారు. తొలుత ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఖాళీలను గుర్తించిన నోటిఫికేషన్ నాటికి మండలాల వారీగా ఖాళీలను జాబితా తయారు రూపొందించడం విశేషం. అంటే మన పోస్టులు అనేటి మండలాల వారిగా వస్తాయి ఫ్రెండ్స్. కనుక మీ యొక్క డిఎస్సి ప్రిపరేషన్ వేగవంతం చేయాలని కోరుకుంటూ మీ బిహెచ్కే రాజు ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. మన యొక్క సమాచారం నచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.